శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈ రోజున మన నృసింహ శతకం నుంచి ఒక పద్యాన్ని మనం చూద్దామండి. ఒక వైరాగ్యాన్ని కలిగించే పద్యం. శేషప్ప కవి రచించినటువంటి నరసింహస్వామి శతకం నుంచి ఒక వైరాగ్యము చెందే పద్యం. మనకు ఆధ్యాత్మిక మార్గంలో కొంత వైరాగ్యం అవసరం అండి. భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ మూడు ఉంటేనే మన ఆధ్యాత్మిక మార్గము పరిపూర్ణమవుతుంది. దేవుడి మీద అచంచలమైన భక్తి ఉండాలి, జ్ఞానము ఉండాలి. జ్ఞానము అంటే తనను తాను తెలుసుకోవటం. ఈ పుట్టుక మరణముల మధ్యలో ఉన్నటువంటి ఈ జీవితంలో మనం సాధించవలసింది ఏమిటి, మన పాత్ర ఏమిటి, మానవుడిగా మనం ఎలా ఉండాలి. మానవ ధర్మాలు ఉన్నాయండి కొన్ని, దాన్ని మానవత్వం అంటారు. మానవుడు తన ధర్మాల్ని ఆచరిస్తే మానవత్వంతో జీవిస్తున్నాడు అని అంటారు. ప్రపంచంలో ప్రతి జంతువుకి, ప్రతి వస్తువుకి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయండి. అవి ఆయా ధర్మాలను నిర్వర్తిస్తూ వెళ్ళిపోతాయి, వాటి జన్మ సార్థకమవుతుంది. కానీ మానవుడు తన ధర్మాలను తెలుసుకోలేకపోతున్నాడు. దానివల్ల విచిత్రమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటున్నాడు. ఏదైనా మనం కొంత ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే కొంత వైరాగ్యాన్ని చెందాలి. అంటే ఈ జీవితం అంతా ఒక భ్రమ. కొన్ని రోజులు ఉంటాము, పోతాము. పుట్టాము అంటే మరణం తప్పదు. జాతస్య ధ్రువో మృత్యు. కాబట్టి ఈ మధ్యలో మనం ఆచరించదగినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అవి నెరవేరుస్తూ చరమాంకంలోనైనా, అంటే జీవితం వార్ధక్యానికి వచ్చిన తర్వాత ఒక 60 సంవత్సరాల తర్వాతనైనా మనం కొంత వైరాగ్యాన్ని చెందవలసి ఉంటుంది. అందుకోసమని శేషప్ప కవి ఒక చక్కటి పద్యాన్ని చెప్పాడు. అది ఈ రోజున మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, భావమరుదులన్నలు, మేనమామగారు, ఘనముగా బంధువుల్ గల్గినప్పటికైన తాను తర్లగా వెంటదగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకుపోగ మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక ఆయుష్యుమియ్యలేరు. చుట్టముల మీది భ్రమదీసి చూరజెక్కి సంతతము మిము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మనకు ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత కొంత వైరాగ్యం కావాలనుకున్నాం కదా. ఎందుకంటే ఇదంతా కొంత భ్రమ. అనేక ఒడిదొడుకులతో మనం సాగిపోతూ ఉంటాం. అనేక భ్రమలు మనని ఇబ్బందిని పెడుతూ ఉంటాయి. కాబట్టి కొంత తామరాకు మీద నీటి బొట్టులాగా కొంత మనం వైరాగ్యాన్ని చెంది ఈ ప్రపంచం నుంచి కొంత 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 మనలో మనం లీనమైపోవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఏం చెప్తున్నా అంటే, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కూడా, భార్య ఉంటుంది. వీళ్ళందరికీ సౌకర్యము కలిగినంత కాలం బాగానే ఉంటారు. అసౌకర్యం కలిగిందా మన వల్ల వెంటనే కొంత వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. తనయులు, కుమారులు కూడా అంతే. హాయిగా ఏదో చదివించి ఇంత ఆస్తిని సంపాదించి ఇచ్చి వాళ్ళను
ప్రయోజకులను చేస్తే ఓకే, బాగానే ఉంటారు. వాళ్ళకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నామా, కుమారులందరూ కూడా వెంటనే వ్యతిరేకమైపోతారు. ఆప్తులు, బావమరుదులు ఉంటారు, బావమరుదులు, మేనమామ గారు, మేనమామ ఉంటాడు. తండ్రులు పోయినా కూడా మేనమామ ఉండాలని చెప్పేసి ఒక సామెత ఉంది మనకి. అట్లా ఉంటారు, కానీ వాళ్ళు ఎంతవరకో అంతవరకే ఉంటారు. జీవితాంతం మనని అంటిపెట్టుకుని ఉండలేరు వాళ్ళు. అన్నలు అంతే, వాళ్ళంతా విడిపోతారు, వేరుపడతారు. అన్నలు కాస్త పెళ్ళిళ్ళు అయిపోగానే పాలివాళ్ళు అవుతారు. మా తమ్ముడు వేరు, మా అన్న వేరు, నేను వేరు, మా కుటుంబం వేరు అన్నట్టుగానే ఉంటారు. వీళ్ళు ఎవ్వరున్నప్పటికీ కూడా ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా ఎంతోమంది బంధువులు ఉంటారు. తాను తర్లగా వెంట తగిలిరారు. అక్కడ దాకా వస్తారండి, శ్మశానం దాకా వస్తారు, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. మళ్ళీ రేపేమిటి అనేటువంటిది ధ్యాసలో పడతారు. ఆకలి అవుతుంది అంటారు, తింటారు, తాగుతారు, ఇంకెక్కువ తింటారు, ఎక్కువ తాగుతారు. పోయినవాడి కోసం ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేరు. ఏదో తాతగారు పోయారు కదా, నాన్నగారు పోయారు కదా, ఒక్కరోజు ఉపవాసం ఉందాం ఆయన పేరు మీద, ఉండరండి. ఎక్కువగా తింటారు, ఎక్కువగా తాగుతారు. కాబట్టి వాళ్ళ నుంచి కొంచెం కొంచెంగా మనసు బాధ్యత ఉంటుంది. మనసు కొంచెము భక్తి వైపు, దేవుడి వైపు ధ్యాసగా ఉండాలి. తాను తర్లగా వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకుపోగా, ప్రాణాన్ని తీసుకువెళ్ళే సమయంలో మమతతో పోరాడి మాన్పలేరు. ఈ బంధాలు, ఈ ప్రేమలు ఏవి కూడా అప్పుడు పనిచేయవండి. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని, ప్రాణం పోయే సమయంలో లేదా పోయిన తర్వాత కొంత దుఃఖపడతారు అంతే. కూతుళ్ళు ఉంటే కూతుళ్ళు దుఃఖపడతారు, కొడుకులు ఉంటే కొంత దుఃఖపడతారు. అయ్యో పోయాడే మా నాన్నగారు, మా తాతగారు. భార్య ఉంటే కొంతసేపు ఏడుస్తుంది, కొంత దుఃఖపడుతుంది, అంతవరకే. ఇంకా ఆ ఉత్తర కర్మలు అయిపోయాయా, మళ్ళీ ఈ నిజ జీవితంలో, ఈ భ్రమ జీవితంలోకి మళ్ళీ వచ్చేస్తారు. ఇంచుక ఆయుష్యం ఇయ్యలేరు. ఎవరైనా వచ్చి అయ్యో పాపం అంటారు తప్ప, మన బాధని పంచుకునేవాడు కానీ, మన ఆయుష్ని పెంచేవాడు కానీ ఎవరు లేరండి. చుట్టముల మీది భ్రమదీసి చూరబెట్టి, ఈ భ్రమలన్నీ తొలగిపోవాలండి. చుట్టముల మీద అందరూ చుట్టాలే అవుతారు. భార్య, మేనమామ, బావమరుదులు, అన్నలు, తమ్ముడు అంతా చుట్టాలే. ఇంకా ఇతర బంధువర్గం అంతా కూడా. చుట్టముల మీది భ్రమదీసి చూరజెక్కి, సంతతము మిము నమ్ముట సార్థకంబు. స్వామి, ఎల్లప్పుడూ నిన్ను నమ్ముకుంటే నాకు ఈ ఆధ్యాత్మికతలో కొంత జ్ఞానమైనా కలుగుతుంది స్వామి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. బాల్యము, కౌమార్యము, యవ్వనము, వార్ధక్యము, ఈ 4 దశలన్నీ కూడా మనం దాటుతూ వచ్చేసి కనీసం వార్ధక్యములోనైనా, వృద్ధాప్యంలోనైనా